అతిశయమిచ్చువాడా, ఆలోచన కరుడా, నా యేసు రాజా నీవే, అద్భుతం చేయువాడా, అతిశయమిచ్చువాడా, ఆలోచన కరుడా, నా యేసు రాజా నీవే. చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా యేసయ్యా. అద్భుతం చేయువాడా, మనసారా చప్పట్లు కొడుతూ ఆరాధిద్దామా? ఆలోచన కరుడా, నా యేసు రాజా నీవే. పేతురు దోణిలో ఉన్నవాడా, నిత్యము నాలో నివసించువాడా, సహచరునిగా నాతో ఉండువాడా, నాకు సదా సహాయము చేయవాడా. నమ్ముతున్నారా? సదా సహాయము చేసే దేవుడండి మన దేవుడు. పేతురు దోణిలో ఉన్నవాడా, నిత్యము నాలో నివసించువాడా, పేతురు దోణిలో ఉన్నవాడా, నిత్యము నాలో నివసించు. చెప్పాడా పేతురు? పేతురు దోణిలో ఉన్నవాడా, నిత్యము నాలో నివసించువాడా, పేతురు దోణిలో ఉన్నవాడా, నిత్యము నాలో నివసించువాడా, సహచరునిగా నాతో ఉండువాడా, నాకు సదా సహాయం చేయువాడా. ఆమేన్. సహచరునిగా నాతో ఉన్నవాడా, సదా సహాయం చేయువాడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా యేసయ్యా. మన మధ్యలో అద్భుతాలు చేసే దేవుడండి. నీటిని గోడగా నిలుపువాడా, ఆరిన నేలపై నడుపువాడా, వస్త్రపు జోలు అరుగక చేసి నాలో అద్భుతము చేసే దేవుడు అయ్యా. మనము సేవించేది, మనం ఆరాధించేది అద్భుతకరుడిని, ఆశ్చర్యకరుడిని, ఆలోచనకర్త అయిన దేవుని ఆరాధిస్తున్నామండి. మనమందరము పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో ఆయనని సేవిద్దాము. నీటిని గోడగా నిలుపువాడా,
నీతి సూర్యుడా యేసు ప్రాణనాథుడా రామయ్యా నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా హల్లెలూయా ఎన్నడైనా నన్ను మరచిపోయావా హల్లెలూయా ఎన్నడైనా నన్ను మరచిపోయావా నీతి సూర్యుడా యేసు ప్రాణనాథుడా రామయ్యా నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా హల్లెలూయా ఎన్నడైనా నన్ను మరచిపోయావా హల్లెలూయా ఎన్నడైనా నన్ను మరచిపోయావా చప్పట్లు శక్తిలో కొనేది ఆరాధిద్దామండి యుగ యుగములకు ప్రభువా తరతరములకు రాజువా యుగ యుగములకు ప్రభువా తరతరములకు రాజువా ఈసారి మీరు చెప్తారా యుగ యుగ యుగములకు ప్రభువా తరతరములకు రాజువా యుగ యుగములకు ప్రభువా తరతరములకు రాజువా ఎందుకంటే శరణు నిన్ను వేడ కరములెత్తి నిన్ను పిలువా శరణు నిన్ను వేడ కరములెత్తి నిన్ను ఓ శరణు నిన్ను వేడ కరములెత్తి నిన్ను పిలువా శరణు నిన్ను వేడ కరములెత్తి ఏం చేస్తాడంట పరమ తండ్రి నన్ను చేరవచ్చావా నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా హల్లెలూయా ఎన్నడైనా నన్ను మరచిపోయావా హల్లెలూయా ఎన్నడైనా నన్ను మరచిపోయావా వేల్పులలోనే ఘనుడా పదివేలలో అతి ప్రియుడా కృపా సత్య సంపూర్ణుడా సర్వశక్తి సంపన్నుడా పరమ తండ్రి నన్ను చేరవచ్చావు ఈ రోజు మనల్ని కలిసే రోజు అండి దేవుడు ఇక్కడ మనల్ని దర్శించే రోజు అని నమ్మండి హృదయపూర్వకంగా ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించేవారు మధ్యలో ఉంటాడని ఆయన వాక్యం తెలియజేస్తుంది వేల్పులలోనే ఘనుడా పదివేలలో అతి ప్రియుడా మీరు వేపులలోనే కనుడా పదివేలలో అతి ప్రియుడా మరొకసారి చెప్తామా వేల్పులలోనే వేపులలోనే కనుడా పదివేలలో అతి ప్రియుడా వేపులలోనే కనుడా పదివేలలో అతి ప్రియుడా కృపా సత్యం కృపా సత్య సంపూర్ణుడా సర్వశక్తి సంపన్నుడా 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 పరమ తండ్రి నన్ను చేరవచ్చావా నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా హల్లెలూయా ఎన్నడైనా నన్ను మరచిపో
నాథుడా రావయ్యా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా, ఎన్నడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా, ఎన్నడైనా నన్ను మరచిపోయావా. మీరు చెప్తారా? నీతి సూర్యుడా యేసు, ప్రాణనాథుడా నేడు ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా, నన్ను మరచిపోయావా. హల్లెలూయా, నన్ను మరచిపోయావా. పచ్చితమా ప్రేమ పూర్ణుడా, నా ప్రాణనాథుడా, ప్రేమ పూర్ణుడా, నా ప్రాణనాథుడా, ప్రేమ పూర్ణుడా, నా మీరందరూ నోరు తెరిచి చెప్పాలి. నా ప్రాణనాథుడా, ప్రేమ పూర్ణుడా, 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 నా ప్రాణనాథుడా. హల్లెలూయా. గొప్ప దేవుడు రాజుల రాజు ఏమని చెప్పను. గొప్ప దేవుడు రాజుల రాజు ఏమని చెప్పను. మీ చెప్తారా? గొప్ప దేవుడు రాజుల రాజు ఏమని చెప్పను. బ్యూటిఫుల్. గొప్ప దేవుడు రాజుల రాజు ఏమని చెప్పను. ఏ అద్భుతాలు, ఏ చిత్రాలు, ఏ అద్భుతాలు చిత్రాలు, ఆశ్చర్య కార్యాలు ఎన్నో చేసెనే. గొప్ప దేవుడు రాజుల రాజు ఏమని చెప్పను. 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 కుంటి వారిని నడిపించాడు, గుడ్డి వారికి చూపునిచ్చాడు, పక్షవాయువు కుష్ఠ రోగులు దీనమనను గైకొన్నాడు, మాట మాత్రము పలికినాడు. ఈ రోజు మీరు అడగాల్సింది ఏంటంటే, నా జీవితంలో మాట పలుకు ప్రభా, సెలవి ప్రభా. మాట మాత్రము పలికి స్వస్థతనిచ్చాడు. కుంటి వారిని నడిపించావు, గుడ్డి వారికి చూపునిచ్చావు, పక్షవాయువు కుష్ఠ రోగుల దీన మొరను కైకొన్నాడు. కుంటి వారిని నడిపించాడు, గుడ్డి వారికి చూపునిచ్చాడు, పక్షవాయువు కుష్ఠ రోగుల దీనమనను గైకొన్నాడు. మాట మాత్రం పలికినాడు. ఏం చేశాడు? మాట మాత్రం పలికి, మాట మాత్రం పలికినాడు, మాట మాత్రం పలికినాడు, స్వస్థతనిచ్చాడు. ఎవరైనా గొప్ప దేవుడు రాజుల రాజు ఏమని చెప్పను. 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 చెప్పట్లు.
వచ్చేసు పాపుల కోసం పాపములను క్షమించాడు. నమ్మితే చాలు రక్షణ కలదని నమ్మకుంటే శిక్షన్నాడు. ప్రాణమే నీకై పెట్టాడు, ప్రాణమే నీకై పెట్టాడు, ప్రాణమే నాకై పెట్టాడు, ప్రాణమే నీకై పెట్టాడు, రక్షణనిచ్చాడు. గొప్ప దేవుడు రాజుల రాజు ఏమని చెప్పను. గొప్ప దేవుడు రాజుల రాజు ఏమని చెప్పను. గొప్ప దేవుడు రాజుల రాజు ఏమని చెప్పను. గొప్ప దేవుడు రాజుల రాజు ఏమని నమ్మితే చాలు రక్షణ అన్నాడు, నమ్మకుంటే శిక్ష అన్నాడు. ప్రాణమే నీ కోసము నా కోసము పెట్టాడండి. ఈ రోజు ఈ రక్షణ ఆనందం మీ చెత్త జాయ్ ఆఫ్ సాల్వేషన్. హౌ మెనీ ఆఫ్ యు హావ్ జాయ్ ఆఫ్ సాల్వేషన్? సే హల్లెలూయా. వచ్చేసు పాపుల కోసం పాపములను క్షమించాడు. నమ్మితే చాలు రక్షణ కలదని నమ్మకుంటే శిక్షన్నాడు. వచ్చేసు పాపుల కోసం పాపములను క్షమించాడు. నమ్మితే చాలు రక్షణ కలదని నమ్మకుంటే శిక్ష. ఏం చేశాడు? ప్రాణమే నీకై పెట్టాడు, ప్రాణమే నాకై పెట్టాడు, హల్లెలూయా. ప్రాణమే నీకై పెట్టాడు, ప్రాణమే నాకై పెట్టాడు, రక్షణనిచ్చాడు. గొప్ప దేవుడు రాజుల రాజు ఏమని చెప్పను. చేతులు పైకెత్తి. గొప్ప దేవుడు రాజుల రాజు ఏమని చెప్పను. ఏమని చెప్పను? గొప్ప దేవుడు రాజుల రాజు ఏమని చెప్పను. గొప్ప దేవుడు రాజుల రాజు ఏమని చెప్పను. ఏ అద్భుతాలు, ఏ చిత్రాలు, ఏ అద్భుతాలు చిత్రాలు ఆశ్చర్య కార్యాలు ఎన్నో చేసేనే. గొప్ప దేవుడు రాజుల రాజు ఏమని చెప్పను. ఏమని చెప్తాము? గొప్ప దేవుడు రాజుల రాజు ఏమని చెప్పను. గొప్ప దేవుడు రాజుల రాజు ఏమని చెప్పను. గొప్ప దేవుడు రాజుల రాజు ఏమని చెప్పను. మీ చెప్తారా? గొప్ప దేవుడు రాజుల రాజు ఏమని చెప్పను. గొప్ప దేవుడు రాజుల రాజు ఏమని చెప్పను. ఇంకా బిగ్గరగా ఆలోచిస్తారా? గొప్ప దేవుడు రాజుల రాజు ఏమని చెప్పను. గొప్ప దేవుడు రాజుల రాజు ఏమని చెప్పను. హల్లెలూయా. హల్లెలూయా. ఏది మీరందరూ చెప్తారా? నా యేసయ్య గొప్పవాడు అని చెప్తారా? స్వరములెత్తి చెప్తారా? ఆ మాటలు ఇప్పుడు పాటగా చెప్తున్నాము. యేసయ్యా, యేసయ్యా, నన్ను ప్రేమించిన నా దేవా. యేసయ్యా, యేసయ్యా, నీవే నా దేవుడవు. యేసయ్యా, యేసయ్యా, నన్ను ప్రేమించిన నా దేవా. యేసయ్యా, యేసయ్యా, నీవే నా దేవుడవు. యేసయ్యా, యేసయ్యా, నన్ను ప్రేమించిన నా దేవా. మరొకసారి యేసయ్యా, యేసయ్యా, నీవే నా దేవుడవు.
యేసయ్యా యేసయ్యా నన్ను ప్రేమించిన నా దేవా నేరయ్యా ఈనలోన నిన్ను పోలిన వారెవ్వరు నా హృదయాన్ని మార్చిన తండ్రి నీవే నా యేసయ్యా. నేరయ్యా ఈనలోన నిన్ను పోలిన వారెవ్వరు నా హృదయాన్ని మార్చిన తండ్రి నీవే నా స్వరములెత్తి యేసయ్యా యేసయ్యా నీవే నా దేవుడు యేసయ్యా యేసయ్యా నన్ను ప్రేమించిన నా దేవా యేసయ్యా యేసయ్యా నీవే నా యేసయ్యా యేసయ్యా నన్ను ప్రేమించిన నా దేవా హృదయపూర్వకంగా శబ్దమండి. నిన్ను పోలిన వారి లోకలు ఎవ్వరు లేరు ప్రభా. నా హృదయాన్ని మార్చిన తండ్రి నీవే ప్రభా. యేసయ్యా యేసయ్యా నీవే నా దేవుడవు. యేసయ్యా యేసయ్యా నన్ను ప్రేమించిన నా దేవా. యేసయ్యా యేసయ్యా ప్రతి ఒక్కరము చెప్తామా? యేసయ్యా యేసయ్యా నన్ను ప్రేమించిన నా లేరయ్యా కోరిన వారు స్వరములెత్తి యేసయ్యా యేసయ్యా నీవే నా దేవుడవు. నన్ను ప్రేమించిన నా దేవా. యేసయ్యా నా శ్రమల కాలమందు నీవు కృప చూపించావు ప్రభా. నా కంట నీరు తుడిచావు. నీకు వందనాలు ప్రభా. మరణమైన జీవమైన ఏదేమైనా నీ ప్రేమ నుండి నన్ను ఏది వేరు చేయలేదని చెప్పగలిగిన వారు ఉన్నారా? నా శ్రమల కాలమందు కృప చూపిన తండ్రివి. నా కంట నీరు తుడిచి కృప చూపిన ప్రియుడివి.
స్వస్థపరచడానికి ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో అల్లాడుచున్నాడు, సంచరిస్తున్నాడు. దేవాది దేవుని ఆరాధిస్తూ, దేవా నా మనసుని స్వస్థపరచు ప్రభా. ఆయన మన చేయి విడవని దేవుడు, ఆయన మన మధ్యలో బలముగా సంచరిస్తున్న దేవుడు. ఆ దేవాది దేవుని సన్నిధిలో ఉన్న మనమందరము కూడా నోరు వెప్పి నోరు వెప్పి నోరు వెప్పి నోరు బాగుగా తెరువుడి దాన్ని నేను నింపుతానన్నాడు. Nobody is too great in his presence.
ఆయనకి మించిన వారు ఎవ్వరు లేరండి. ఆయన కంటే గొప్పలు ఎవ్వరు లేరండి. ఆయన ముందు తగ్గించుకున్న వారు, ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని ఆయన దృష్టిస్తాడు. ఈ రోజు ఆయన దృష్టి మీ పైన ఉండాలా? ఈ రోజు ఆయన మిమ్మల్ని తాకాలా? ఈ రోజు ఆయన మీ జీవితంలో కార్యము జరిగించాలా? భయభక్తులతో, ద ఫియర్ ఆఫ్ గాడ్ అండ్ హంబ్లింగ్ బిఫోర్ ఆయన ముందు దీన మనసుతో ఉందామా? దేవా, నువ్వు ఉన్నావు ప్రభా, నన్ను విడువని దేవుడివి ప్రభా. నీవుంటే నాకే భయం లేదు ప్రభా. నా ఆధారణ నీవే ప్రభా. నా శక్తి, నా బలము, నా ధైర్యము నీవే ప్రభా. ఈరోజు బలహీన పరిస్థితులు వచ్చారా? శారీరక బలహీనతతో వచ్చారా? ఆత్మీయ బలహీనతతో వచ్చారా? మనసులో ఎంతో బలహీనంగా ఉందా? ఎంతో డిస్కరేజ్మెంట్, ఎంతో డిసప్పాయింట్మెంట్. ఇంకెవరైనా ఉన్నారా? నన్ను అర్థం చేసుకోగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? నన్ను ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారా? నా జీవితంలో కార్యం చేయగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? దేవుడు ఉన్నాడని తెలుసు, కానీ మనసులో సంపూర్తిగా ఇంకా నమ్మట్లేదేమో. ఇంతకాలం అయింది, ఏం జరిగించట్లేదే దేవుడు. చెప్పండి, నేను నిన్ను నమ్ముతున్నాను ప్రభా. ఎంతమంది చెప్పగలుగుతారండి, నేను నిన్ను నమ్ముతున్నానయ్యా? ఐ ట్రస్ట్ యు జీసస్, ఐ ట్రస్ట్ యు లార్డ్. నేను నిన్ను నమ్ముతున్నాను ప్రభా. నీవు నాకు అన్యాయం చేసే దేవుడివి కాదు ప్రభా. నీవు అన్యాయం చేసే దేవుడివి కాదు ప్రభా. ఎక్కడైతే తృణీకరించబడ్డానో అక్కడే నా తలను పైకెత్తే దేవుడే ప్రభా. ఎక్కడైతే గాయపరచబడ్డారో అక్కడే దేవుడు మీ తలనెత్తే రోజులు రాబోతున్నాయని నమ్మండి. ఆయన అన్యాయం చేసే దేవుడు కాదు. ఆయనని వెతుకు వారందరికీ ఫలం ఇచ్చే దేవుడు. నీవే నా ఆశ్రయం అని ఆయన ముందు తగ్గించుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన కార్యము జరిగించే దేవుడు.
గమనించారా? నష్టం వెంబడి నష్టము, కష్టం వెంబడి కష్టము వస్తుంది. ఏంటిది? నా జీవితంలో అసలు విశ్రాంతియే లేదు. ఎప్పుడు చూసిన ఏదో ఒక శ్రమ, ఏదో ఒక బాధ, ఏదో ఒక కష్టం వెంటాడుతుందంటే ఈరోజు దేవుడు నమ్మండి, ఆయన నమ్ముకున్న వాడిని సిగ్గుపరిచే దేవుడు కాదండి. కష్టాలు గుండా నడిపించవచ్చేమో కానీ కష్టాల నుండి బయటికి తీసుకువస్తాడు. మేము అగ్నిలో నడిచితిమి, మేము సముద్రంలో నడిచితిమి, అయినప్పటికీ విశాలమైన స్థలంలోకి ఆయన మమ్మల్ని నడిపించాడు. ఒట్టున చేసే దేవుడు మన దేవుడు. ఈ రోజు అనుభవిస్తున్న కష్టము, ఈ రోజు చూస్తున్న శ్రమ మన రేపు చూడరని నమ్మండి. ఎందుకంటే నీవే నా ఆదరణ ప్రభా. ఆయనని ఆశ్రయించిన వారిని ఆయన సిగ్గుపడనివ్వడండి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడగండి, నోరు విప్పి అడగండి, వెతకండి, దేవుడిని అడగండి, దేవుని సన్నిధిలో అడగండి. దేవా, ఇదయ్యా నా బాధ, ఇదయ్యా నా భారము, నోరు విప్పి చెప్పండి. దేవుడు వింటాడండి, దేవుడు మన మధ్యలో ఉన్నాడండి, దేవుడు తన కార్యము జరిగిస్తాడండి. నోరు విప్పి అడుగుతారా? నోరు విప్పి అడుగుతారా?
చిత్తము బయలుపరచబడుతుందండి. అడిగండి దేవుని సన్నిధిలో, దేవా నీ చిత్తము నా ఎడల బయలుపరచు ప్రభు. నీ సాక్షిగా నేను అంతవరకు బ్రతుకుతాను ప్రభు. ఈ రోజు ఆయన చిత్తము తెలియక నా ఉద్దేశమే, వాట్ ఈస్ మై పర్పస్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్? నా జీవితంలో దేవుడు ఉద్దేశం ఏంటి? దేవుడు నన్ను ఏం చేయమంటున్నాడని అర్థం కాని పరిస్థితులు ఉన్నారా? మీరు ఆయన సన్నిధిలో మీరు ఆయనను ఆరాధిస్తుండగానే, ఆయనని వేడుకుంటుండగానే ఆయన చిత్తము తేటగా బయలుపరచబడుతుంది మీ పట్ల. ఆయన ఉద్దేశము, he will reveal his plan and purpose for you. అడిగండి, దేవా let your will be done Lord. నీ చిత్తము బయలుపరచయ్యా. నీ సాక్షిగా నేను బ్రతుకుతాను ప్రభా. అంతవరకు నీ సాక్షిగా నేను బ్రతుకుతానయ్యా. ఒక దృష్టితో, ఒక ఉద్దేశముతో, గాడ్ గివెన్ పర్పస్ తోటి మనం ఇక్కడ నుండి బయటికి వెళ్ళాలి. నీ చిత్తములకు తెలిసినా, నీ సాక్షిగా నేను బ్రతికేనా దేవా. నీ నీడలో నివసించగా, నీ చిత్తములకు తెలిసినా, నీ సాక్షిగా నేను బ్రతికేనా దేవా. నీ నీడలో నివసించగా, నీ చిత్తములకు తెలిసినా, నీ సాక్షిగా నేను బ్రతికేనా దేవా. నీవే నా ఆధారం, నీవే నా ఆధారం. నన్ను విడువద్దయ్యా, ప్రియ ప్రభు యేసయ్యా. నీవే నా సర్వం, నీవే నా సకలం. నీ తోడుతోనే బ్రతికించయ్యా. బ్రతికించయ్యా. నేను విడువదయ్యా, నేను ప్రేమను మరువదయ్యా. నీ దయలోనే నన్ను బ్రతికించయ్యా. నీ రూపులోనే తీర్చిదిద్దుమయ్యా. జీవితాన్ని నేను మరవయ్యా. నీకు నేను మరువదయ్యా. మరొకసారి చెప్తారా, నిన్ను నేను విడువనయ్యా. నేను విడువనయ్యా. నీకు ప్రేమను మరువదయ్యా. నీ దయలోనే నన్ను బ్రతికించయ్యా. నీ రూపులోనే తీర్చిదిద్దుమయ్యా. జీవితాన్ని నేను మరవయ్యా. నీకు మేలు నేను మరువనయ్యా. ఆయన వైపు మన చేతులెత్తి చెప్దామా? నీవే నా ఆధారం, నీవే నా ఆధారం. నన్ను విడువద్దయ్యా, ప్రియ ప్రభు యేసయ్యా. నీవే నా సర్వం, నీవే నా సకలం. నీ తోడుతోనే నన్ను బ్రతికించయ్యా. అందరము వేడుకుందామా, దేవా నీ తోడుతోటే నన్ను బ్రతికించయ్యా. ఈ జీవితము నువ్వు ఇచ్చిన వరము ప్రభా. ఈ దినము చూసే భాగ్యము నాకు ఇచ్చావయ్యా. ఈ జీవితము నువ్వు ఇచ్చిన వరమయ్యా.
ఈ రోజు నేను ఆరాధించే భాగ్యాన్ని నాకు ఇచ్చావు, నీకు వందనాలు ప్రభా. ఎంతో మంది చూడని ఈ దినము ఇంకను నీ ప్రణాళిక నా ఎడల ఎంతో ఉందని నేను నమ్ముతున్నాను ప్రభా. There's so much that you want me to do for you, Lord. నీ చిత్తాన్ని నెరవేర్చే పాత్రగా నన్ను వాడుకో ప్రభా. నీ ఉద్దేశాన్ని నెరవేర్చి, నీ ప్రణాళికను నెరవేర్చి ఒక పనిముట్టుగా నన్ను చెయ్యయ్యా. ఎంతమందికి ఆశ ఉందండి. దేవుడు అడిగాడు ఆ పరలోక రాజ్యములో ఎవరున్నారు, ఎవరిని పంపించగలుగుతాం అన్నప్పుడు యెషయా ప్రవక్త అన్నాడు, ఇదిగో నేనున్నానయ్యా, నన్ను పంపి ప్రభా, నన్ను పంపి అయ్యా, నేనున్నాను ప్రభా, నేను చేస్తాను. ఎన్నెన్నో మేలు నా జీవితంలో చేస్తున్నదేమో నీకు వందనాలయ్యా. నా సమస్తము నీవే ప్రభా, నా సమస్తము నీవేనయ్యా. నా ఆధారము నీవే, నా ఆధారణ నీవేనయ్యా. హృదయలోతుల నుండి మీ కృతజ్ఞత దేవుడికి తెలియజేస్తారా? హృదయలోతుల నుండి మీరు చెప్తారా? పైన మాటలు వద్దండి, వట్టి మాటలు, సారము లేని మాటలు వద్దు. మీ హృదయలోతుల నుండి మీరు చెప్పండి, యేసయ్యా నీకు థ్యాంక్ యూ, యేసయ్యా వందనాలు, యేసయ్యా.
Jesus. There is deliverance in the name of Jesus. There is deliverance in the name of Jesus. There is healing. There is salvation in the name of Jesus. ప్రతి ఒక్కరు యేసు నామములో ఉన్న శక్తిని గ్రహిస్తూ గ్రహింపుతో యేసయ్యా యేసయ్యా ప్రభావములు మహిమ యుగ యుగముల వరకు ఆయనకే కలుగునుగాక. పరిశుద్ధుడైన దేవా, పరిశుద్ధాత్మ దేవా, మా మధ్యలో సంచరిస్తున్న దేవానికి వందనాలే. ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడై ఉండే దేవుడివి, ఈరోజు మేమందరము కూడి నిన్ను ఆరాధిస్తున్నానే. మా మధ్యలో సింహాసనము, స్తుతి అనే సింహాసనం పైన ఆసీనుడైన యేసేకే నీకే వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఏ మాత్రపు వారమే ప్రభ, ఏ పాటి వారమని తను మమ్మల్ని ఇంతగా ప్రేమిస్తూ మేము ఆరాధిస్తున్న ప్రతి ఒక్క సంఖ్యల్ని, ప్రతి గొలుసుని, ప్రతి బంధకాన్ని తెంపివేస్తున్న దేవుడివి ప్రభు. నీ నామంలో విడుదల ఉంది, నీ నామంలో శక్తి ఉంది, నీ నామంలో బలం ఉంది, నీ నామంలో అధికారం ఉంది, నీ నామంలో స్వస్థత ఉంది, నీ నామంలో ఆనందం ఉంది, నీ నామంలో సమాధానం ఉందయ్యా. ఈరోజు నీ నామము పలికిన ప్రతి ఒక్కరి జీవితంలో నీ కార్యము జరుగునుగా కానీ యేసు నామంలో వేడుకుంటున్నాం.